జలకన్య ఎగ్జిబిషన్ అంటూ వచ్చిందనమాట. సో నేనైతే ఇక్కడికి ఈ రోజు రావడం జరిగింది. అసలు చూద్దాం లోపల ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది ఎగ్జిబిషన్ అనేది నేనైతే మీకోసం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లో ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఒక గుహలాగా ఉంది ఎంట్రీ వచ్చేసి. సో ఎంట్రీ ఇక్కడ నుంచి అయితే ప్లాన్ చేశారు. చాలా సూపర్ గా ఉందన్నమాట చూడడానికి. రియల్ గా మనం ఒక గుహ లోపలికి ఎంటర్ అవుతున్న ఫీలింగే వస్తుంది నాకు కూడా. చూడొచ్చు లైటింగ్ అంతా అయితే సూపర్ గా ఉందన్నమాట. అంటే అట్రాక్టివ్ గా ఉంది. ఎక్కువ ఎగ్జిబిషన్ అనగానే అన్ని అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి. సో కిడ్స్ కి కూడా ఎంతో అట్రాక్టింగ్ గా ఉండాలి కాబట్టి డిజైన్ చేశారు. సో మొత్తం ఎంట్రీ అయితే సూపర్ గా ఉందన్నమాట. నిజంగా ఒక గుహలోంచి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎస్, మనం గుహలోంచి బయటకు వచ్చేసామన్నమాట. వావ్, అసలు నిజంగా నిజంగా వావ్ అన్నమాట. అసలు వస్తే ఇదంతా చూస్తుంటే నిజంగా కాశ్మీర్ వచ్చానా ఏంటి అని అనిపిస్తుంది అనమాట. రియల్ గా కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని పెట్టారు. సో దానికైతే నిజంగా 100% సెట్టింగ్ అయితే న్యాయం చేసింది. అంతేకాకుండా కూలింగ్ ముందు చెప్పాలి. లోపలికి రాగానే అదొక టైప్ ఆఫ్ కూలింగ్ అన్నమాట. అంటే మనం అంటే కాశ్మీర్ లో ఎలా అయితే చల్లగా ఉంటుందో సో ఆ ఫీలింగ్ వస్తుంది.